హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ పోస్ట్ చేస్తే ఏమవుతుంది? మిక్స్డ్ కంటెంట్ వల్ల మానిటైజేషన్ టైంలో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? మిక్స్డ్ కంటెంట్ విషయంలో యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తుంది? మిక్స్డ్ కంటెంట్ వల్ల లాభాలున్నాయా, నష్టాలున్నాయా? ఇలా ప్రతిదీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోకి లైక్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మిక్స్డ్ కంటెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఒక కేటగిరీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేయకుండా డిఫరెంట్ కేటగిరీస్ కి సంబంధించిన వీడియోస్ మీ ఛానల్లో పోస్ట్ చేస్తున్నట్లయితే అది మిక్స్డ్ కంటెంట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు అనుకుందాం. కుకింగ్ వీడియోసే కాకుండా డివోషనల్ వీడియోస్, టెక్ వీడియోస్, ఇంకొక కంటెంట్, ఇట్లా డిఫరెంట్ నిచెస్ మీరు పోస్ట్ చేస్తున్నట్లయితే అది మిక్స్డ్ కంటెంట్ అవుతుంది. దీనివల్ల లాభాలున్నాయా, నష్టాలున్నాయా అంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి నష్టాలు ఉన్నాయి అనేది చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీది కుకింగ్ ఛానల్ అయినట్లయితే మీ రెసిపీస్ ని చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు, మీరు బాగా చేస్తున్నారు అని చెప్పేసి. మీరేం చేస్తారు, నెక్స్ట్ డే ఇంకొక కంటెంట్ మీ ఛానల్లో పోస్ట్ చేసి ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కుకింగ్ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న సబ్స్క్రైబర్ ఈ వీడియోని చూడడు. అక్కడ ఏమవుతుందంటే మీకు వ్యూస్ అనేవి డౌన్ అవుతాయి. అండ్ అలాగే యూట్యూబ్ అల్గోరిథం కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కుకింగ్ వీడియోని కొంతమంది పీపుల్ కి సజెస్ట్ చేసి ఉంటది. ఎవరైతే ఈ కేటగిరీ ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ పీపుల్ కి మీ వీడియోని రికమెండ్ చేసి ఉంటది. నెక్స్ట్ డే మీరు ఇంకొక కంటెంట్ పోస్ట్ చేయటం వల్ల నోటిఫికేషన్ వచ్చినప్పుడు సబ్స్క్రైబర్ కూడా మీ వీడియోని చూడొచ్చు, చూడకపోవచ్చు. అట్లా మీకు వ్యూస్ డౌన్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ ఇంకోటి, మానిటైజేషన్ విషయంలో మిక్స్డ్ కంటెంట్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? మిక్స్డ్ కంటెంట్ పోస్ట్ చేస్తే మానిటైజేషన్ ఎలిజిబుల్ చేస్తాడా, చెయ్యడా అంటే చేస్తాడు. ఎక్కడ కూడా యూట్యూబ్ అయితే చెప్పలేదు మిక్స్డ్ కంటెంట్ కింద పోస్ట్ చేస్తే నేను మానిటైజేషన్ కు ఎలిజిబుల్ ఇవ్వను అని చెప్పేసి ఎక్కడ అయితే చెప్పలేదు. కానీ దీని వల్ల మనకు అయితే నష్టాలు ఉన్నాయి. సో ఇంతే కదా, ఇప్పుడు నేనున్నాను, యూట్యూబ్ వీడియోస్ కాకుండా ఇంకొక వీడియో చేస్తే మీరు చూడొచ్చు, చూడకపోవచ్చు. సో ఇట్లా మనకు లాస్ అనేది జరగడం జరుగుతుంది. ఛానల్ గ్రోత్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. చాలా ఫాస్ట్ గా మీ ఛానల్ గ్రోత్ అవ్వాలి, సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్ గా రావాలి అన్నట్లయితే మీరు ఒకే కేటగిరీ, ఒకే కంటెంట్ ని, ఫిక్స్డ్ కంటెంట్ కింద సెలెక్ట్ చేసుకొని వీడియోస్ పోస్ట్ చేస్తున్నట్లయితే మీకు ఛానల్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇట్లా మిక్స్డ్ కంటెంట్ గిన ఒకవేళ చేస్తున్నట్లయితే ఒకే కేటగిరీకి రిలేటెడ్ గా ఛానల్ నేమ్ అనేది పెట్టుకోకండి. సపోజ్ ఇప్పుడు జ్యోతి కుకింగ్ అని పెట్టేసుకొని అన్ని వీడియోస్ చేస్తే రీచ్ అనేది ఉండదు. సో ఇట్లా ఎవరైనా మిక్స్డ్ కంటెంట్ చేస్తున్నట్లయితే ఛానల్ నేమ్ కూడా మీ పేరు ఉండేలాగానో, లేకుంటే జ్యోతి బ్లాగ్స్, ఇట్లా మీ కంటెంట్ గా రిలవెంట్ గా ఛానల్ నేమ్ అనేది పోస్ట్ చేసుకోండి. మరి మిక్స్డ్ కంటెంట్ చేసే వాళ్ళకి వ్యూస్ ఎలా తెప్పించుకోవాలి అంటే మీరేం చేస్తారంటే డిఫరెంట్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకొని ఉండండి. సపోజ్ మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నట్లయితే కుకింగ్ వీడియోస్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్, వ్లాగ్స్ చేస్తున్నట్లయితే వ్లాగ్స్ ప్లేలిస్ట్, ఇట్లా మీరు కంటెంట్ ఏదైతే చేస్తున్నారో దానికి రిలేటెడ్ గా డిఫరెంట్ ప్లేలిస్ట్లు అయితే క్రియేట్ చేసుకోండి. ఎవరైనా అట్లా ఒక టైప్ ఆఫ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసినప్పుడు మీకు వ్యూస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మిక్స్డ్ కంటెంట్ పోస్ట్ చేయొచ్చా అంటే చేసుకోవచ్చు, కానీ మీకే ఛానల్ కి నష్టం ఉంటది. నా ఛానల్ చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవ్వాలి, చాలా ఫాస్ట్ గా సబ్స్క్రైబర్స్ రావాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే మీరు ఒకే కేటగిరీని పోస్ట్ చేయండి. ఇదనమాట, చాలా సింపుల్ గానే చెప్పాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కానీ మిక్స్డ్ కంటెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా మిక్స్డ్ కంటెంట్ చేస్తున్నట్లయితే ఎటువంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు మీ ఛానల్ అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.